హర్ష ఫుట్వేర్ ఇక్కడ అన్ని బ్రాండెడ్ కంపెనీల ఫుట్వేర్లు లభించును. శ్రీ ఆంజనేయ విలాస్ దగ్గర చిన్నయ్య పండ్ల కొట్టు వెనుక స్తూపం సెంటర్ వినుకొండ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వేసవి కాలం అయితే వచ్చేసింది. ఈ కాలంలో పశువులకి గడ్డి నీరు కొంత తక్కువగానే లభిస్తుందని మనం చెప్పొచ్చు. అయితే పొల్లల చెరువు మండలం నుంచి మరి చాలా అధిక మొత్తంలో 450 వరకు ఆవులు మరియు మేకలు ఇటువంటి వాటిని తరలించుకొని తెనాలి వైపు వెళ్తూ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి ఎందుకు వెళ్తున్నారు అండ్ అక్కడ పరిస్థితి ఎలా ఉంటది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? శుద్ధకులతండ. ఎందుకని అక్కడ నుంచి ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే కొంచెం అప్పు పప్పు ఉంది. అప్పు కొంచెం దాటిపోతే కొంచెం పాల దెబ్బలు పెంట దెబ్బలు వస్తాయి కూలి మూలంగా. లేదా గడ్డి అటు లేవు. అటు పోతే కొంచెం సుఖం చురుకు ప్యాంట్ దాటితాయి. ఈ మధ్యలో ఉంటే కొంచెం ఇబ్బంది ఉంటాయి. ఇప్పుడు ఎటు వెళ్తున్నారు? తెనాలి అటు రేపల్లి పోతాయి. ఎన్ని ఆవులు ఉన్నాయండి మీ దగ్గర? ఉన్నాయి, మొత్తం కూలి ఆవులు ఉన్నాయి. కూలి బూలి ఏం లేవు, ఊరినే రైతులు ఆవులు మొత్తం రైతు ఆవులు. అక్కడ ఎన్ని రోజులు ఉంటారు? అటు ఉంటే 3 నెలలు ఉంటాయి. 3 నెలలు అటు ఉంటాయి. ఈ మన దీనిలో 4 నెలలు 5 నెలలు ఉంటాయి. అక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడు వస్తారు? 3 నెలలు అయిపోతాయి. దారి మధ్యలో ఖర్చులు ఉంటాయి కదా, మన ఖర్చులకి డబ్బులు ఎట్లా చేస్తారు? ఏ కూలి బాటు మాకి. ఇతను అవసరం వస్తే మామూలుగా ఎలా ఇంటి దగ్గర నుంచి పెట్టించుకుంటారా? పాలు వీటిని ఏం చేస్తారు? పాలు ఇప్పుడు కాదు, ఈ నెల ఆగితే కొంచెం తింటాయి, కూలి మూల వస్తాయి డబ్బులు. అంటే ఇప్పుడు మామూలు చిన్న దూడలకి ఇస్తుంటారా, అమ్ముతారా పాలు? మేము లేవు దూడలకి. మేతకి వెళ్తున్నాం, ఎండాకాలం కాబట్టి నీళ్ళు లేక మోటు వెళ్తున్నాం, మేతకి వెళ్తాం. లేదు, ఎక్కడి నుంచి వస్తుంది? మెట్ట వేరే కదా. అక్కడ పై తెల్లజొన్న మొక్కజొన్న ఉంటది కాబట్టి ఈ 3 నెలలు చూసుకొని వస్తాం. మేత ఇప్పుడు మొక్కజొన్న తెల్లజొన్న మినుము ఏదో ఖాళీ పొలంలో తిప్పుతూ ఉంటాం. ఆవులు మేకలు ఉన్నాయి. అంటే ఎట్లా మామూలు పెంచి అమ్ముకుంటారా ఎలా? రైతులే తోలకపోతాం, మేము ఏదో బతుకు తిరిగి కూలి పాటు చేసుకుని వస్తుంటాం. అది పాలు ఎలా ఇస్తుంటాయా? పాలు కూడా అమ్ముతారా? ఎలా వస్తుంటాయి పాలు? ఆవుకు 1 లీటర్ వస్తాయి. మొత్తం అన్నిటి దగ్గర పిండుతారా? అంటే మామూలు ఈని వాటికి అన్నిటికి పిండేదే. ఏ రకం ఇది? మామూలు నాటు రకం. రోజునికి మామూలుగా ఎంత ఖర్చు అవుతుంటది? మామూలు ఖర్చు ఎందుకు అవుతుంది? ఇప్పుడు కూలీలకు మనుషులను పెట్టుకోవాలన్నా, వాటికి నుంచి వరుసగా తోలాలన్నా ఇబ్బంది అవుతుంది కదా. మనిషికి 1000 రూపాయలు ఏంది రారు కదా. మా దగ్గర ఎప్పుడు 7-8 మంది ఉంటారు. మేము కూడా ఒక రైతులై తోలుకొచ్చుకుంటాం. మొత్తం ఎన్ని? మొత్తం 450 ఎట్లా ఉంటాయి. 450 దాకా వీటన్నిటిని ఎంత ఖర్చు అవుతుంటది? మెయింటెనెన్స్ కు మాకు ఇప్పుడు దానికి వచ్చేదానికి పోయేదానికి బరాబర్ అవుతుంటది. మరి ఎలా ఖర్చు దాని నుంచి పెడతారు? ఏదో రైతులకి ఎక్కడైనా చాలాలో పండ పెడితే ఏదో 2000 3000 వచ్చిన దానికి కవర్ చేస్తుంటాం. వీటికి మరి జబ్బులు ఇలాంటి వస్తుంటాయి? వస్తుంటాయి, ఎప్పటికప్పుడు ఏదైనా చూసుకుంటాం కదా. ఎక్కడ చూస్తారు? ఏదైనా పశువుల డాక్టర్లు కనిపెట్టి చూసుకుంటాం. మెయిన్ ఎక్కువ ఏమేమి వస్తుంటాయి వాటిగా? ఏం పెద్దగా రాదు అట్లా. కొన్ని నడవలేకపోతుంటాయి అసలు. ఏదో ఇప్పుడు చూసిన వాటి రకాలు. రోజుకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తారు? మామూలు మినిమం 25 కిలోమీటర్లు వెళ్తాం. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? 2 రోజులే. ఇవాటికి 3వ రోజు. ఆదివారం బయలుదేరాను, ఇవాళ మంగళవారమేగా. ఇవాళ మినిమం ఒక 15 కిలోమీటర్లకి ఆపేస్తున్నాం. ఒక 25 నడుస్తాం డైలీ. ఒక రోజు పరిస్థితిని బట్టి 10 కిలోమీటర్లు కూడా కవర్ చేసుకుంటాం. వీటికి మెయిన్ ఏమేమి జబ్బులు వస్తుంటాయి? వీటికి గూడాపని, లేకపోతే గాలికుంటూ అట్లాంటివి సోకిస్తూ ఉంటాయి. నడిచి కాళ్ళ వాపు ఇలాంటివి ఏం అట్టే ఉండదులే, ఎంతైనా నడుస్తూనే ఉంటాయి. దూళ్ళు బోళ్ళు ఉంటాయి కదా, పైన వేసుకున్నాం కదా, చూసావు కదా. అట్లా గవర్నమెంట్ నుంచి లోన్స్ వస్తున్నాయి కదా, ఎంఎస్ఎంఈ? లేదు, మాకు లేదు అట్లా. లోన్ బోన్ మాట్లాడే పని లేదు. లేదు, మాకు అసలు నాటు భూములకు అనేది అసలు లోన్ బోన్ విషయమే లేదు అసలు. ఇప్పుడు మరి అక్కడ దాకా వెళ్ళి తెనాల్లో మళ్ళీ అక్కడ ఎన్ని రోజులు ఉంటారు? అక్కడ జూన్ నెల ఫైనల్ దాకా ఉంటాం. 3 నెలలు ఉంటారా? 3 నెలలు అటే ఉంటాం.
3 నెలల నుండి మళ్ళీ రిటర్న్ అవుతారు. రిటర్న్ అవుతాం. అప్పుడు కాలం మళ్ళీ వర్షాలు మొదలవుతాయి కదా, అప్పుడు వచ్చేస్తాం. మరి ఈ మధ్యలో మీకు కావాల్సినటువంటి ఖర్చులకి ఎలా? మేము రైతులకు ఆవులు తోలుతుంటాం కదా, ఇంకా ఇస్తుంటారు కాబట్టి వాడుకుంటాం. వాడుకుంటారు. ఉం. ఎన్ని కుటుంబాలు వస్తున్నారండి? మేము 3 కుటుంబాలు. 3 కుటుంబాలు.